చాలా ముఖ్యమైన పని. అందుకే మేడం నిన్ను తీసుకురమ్మని ఇంటికే పంపించాను. వెళ్ళి మీ మేడంకి రాలేరని చెప్పండి. ఈ రోజు రాలేదంటే ఇంకెప్పటికి రావాల్సిన అవసరం ఉండదని చెప్పేసేయండి. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? మీకు మీ పనే చాలా విలువైందని నాకు తెలుసు. ఆల్రెడీ పెళ్ళని అందరికీ చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకొని ఎలా తిరగాలి అని అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయారట మాధవి గారు. నన్నేం చేయమంటారు బావగారు? కృష్ణ గురించి వెతకని చోటంటూ లేదు. అయినా వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియడం లేదు. తెలియటం లేదు అని కాముగా ఊరుకుంటే ఎలాగండి? వచ్చిందే వాడి కోసం, ఈ బిజినెస్ మొదలుపెట్టిందే వాడి కోసం. ఛా, ఈరోజు వాడి లేడు. నిజమే బావగారు, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. దొరకనప్పుడు నన్ను ఏం చేయమంటారు? దొరకలేదు అనేది సమాధానం కాదు. ఇక్కడ 1కి 4 వెంచర్లు మొదలుపెట్టాం. ఎక్కడ పనులు అక్కడ స్లో అయిపోయాయి. అది మీ తప్ప నేను అంటం లేదు. మీరొక్కరే ఎంత వర్క్ అని చేస్తారు? ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నా ఇంకో మనిషి అవసరం ఉంది మనకి. లేదంటే ఈ ప్రాజెక్టు చెప్పిన టైంకి కంప్లీట్ చేయగలుగుతామన్న నమ్మకం నాకు లేదు. బావగారు, ఆ విషయంలో మీరేం అనుమానం పెట్టుకోవద్దు. ఎలా అయినా చెప్పిన టైంకి వర్క్ ఫినిష్ అయ్యేలా నేను చూస్తాను కదా. వర్క్ ఫినిష్ అయ్యేలా చూడటం కాదండి, ముందు కృష్ణ ఎక్కడున్నాడో చూడండి. వాడుంటే మనకసలు ఈ టెన్షనే లేదు. ఎంతటి వర్క్ అయినా ఎలాంటి వర్క్ అయినా సరే అనుకున్న టైం కన్నా ముందే ఫినిష్ చేస్తాడు వాడు. వర్క్లో వాడి ఎఫిషియన్సీ నాకు తెలుసు. కానీ రైట్ టైంలో వాడు లేకుండా పోయాడు. అరే, ఫ్రెండ్ని కనీసం ఫోన్ చేసి మాట్లాడదామన్న సెన్స్ కూడా లేకుండా పోయింది వాడికి. సొంత అన్ననే పట్టించుకోలేదు బావగారు, ఇక వాడు ఫ్రెండ్ గురించి కూడా ఆలోచిస్తాడా? బంధుత్వం కన్నా బంధం ఎప్పుడూ గొప్పదే రాంప్రసాద్ గారు. కన్న తల్లిదండ్రుల కన్నా మధ్యలో వచ్చిన భార్యో భర్తో ముఖ్యమైపోతారు. అయిన వాళ్లకన్నా, రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువుల కన్నా మధ్యలో ఎక్కడో ఎప్పుడో పరిచయమైన స్నేహితుడే ఎక్కువవుతాడు. అదే బంధానికి బంధుత్వానికి ఉన్న తేడా. మీరు కృష్ణను వెతికే ప్రయత్నంలో ఉండండి. మీ వల్ల కాదు అంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఎందుకు కాదు బావగారు, వాడెక్కడున్నా నేను తీసుకొస్తాను కదా. మీరేం టెన్షన్ పడకండి. ఓకే, స్పీడప్ చేయండి. నా బ్లౌజ్ రెడీ అయిందా? రెడీ అయిందమ్మా. ఎంత? 200 అమ్మా.
అదేంటి అలా గుద్దేసి వెళ్ళిపోయాడు? అయ్యో బ్లడ్ పోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్ కేసు సార్. గాడ్, బ్లడ్ బాగా పోతుంది. త్వరగా థియేటర్ తీసుకెళ్ళండి. ఎస్ సార్. ఏ హాస్పిటల్? ఈమె తరపు వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? ఆమె భర్తకి ఇన్ఫార్మ్ చేశాం సార్. డాక్టర్, నా వైఫ్కి ఎలా ఉంది? ఆవిడ హస్బెండ్ మీరేనా? అవును సార్. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. బ్లడ్ బాగా పోయింది. తలకి బలమైన గాయమైంది. సో వెంటనే సర్జరీ చేయాలి. చెయ్యండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మై వైఫ్. ఇప్పుడు ప్రాబ్లం మనీది కాదు. ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. మా బ్లడ్ బ్యాంకులో ప్రజెంట్ అవైలబుల్గా లేదు. వెంటనే మీరు ఆ బ్లడ్ అరేంజ్ చేయగలిగితేనే మేము సర్జరీ చేయగలం. ఎక్కువ టైం లేదు. మీరు ఎంత త్వరగా బ్లడ్ అరేంజ్ చేస్తే అంత మంచిది. లేదంటే మీ భార్యను మీరు కోల్పోవాల్సి వస్తుంది. నో డాక్టర్, ఎలాగైనా బ్లడ్ తీసుకొస్తాను. త్వరగా ట్రై చేయండి. అర్జెంట్కి AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. మా దగ్గర లేదు సార్. ఎక్కడ దొరుకుతుంది? అపోలోలో ట్రై చేయండి. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి సార్. మా దగ్గర లేదు సార్. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. అదే రేర్ గ్రూప్ సార్, దొరకడం చాలా కష్టం. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మా దగ్గర లేదు సార్. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి సార్. అర్చన, అర్చన, అర్చన. ఓకే, ఇవాళ గేమ్ ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాతే ఆడాలి. మీరు ఎప్పుడైనా సరే ఇది రెండు తీసుకోండి. ఇందులో ఒక బంతి వేసుకోండి. ఇప్పుడు ఈ కర్రతో దీన్ని కొట్టాలి, బంతిని బుట్టలో పట్టాలి.
కొట్టినందుకు 6, పట్టినందుకు ఇంకో 6. నాకు ఇప్పుడు కొట్టినందుకు మాత్రమే వచ్చాయి, పట్టినందుకు రాలే. అది అమ్మయ్యా, ఇప్పుడు 12 పాయింట్లు వచ్చాయి నాకు. ఇదే ఆట. 1 2 3 గో. ముఖ్య ప్రకటన. ఈ ఫోటోలోని స్త్రీకి యాక్సిడెంట్ జరగడం వల్ల ఆపరేషన్ కి అర్జెంటుగా AB నెగటివ్ గ్రూప్ బ్లడ్ కావాలి. బ్లడ్ దొరకని పక్షంలో ఈవిడ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. నాన్సెన్స్. ఏయ్ ఏయ్, హౌ డేర్ యు! దాతలు రమణ హాస్పిటల్స్ ని గాని ఈ ఫోన్ నంబర్లో గాని సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 9010011728. వదినకి యాక్సిడెంట్ అయిందా? ఏయ్, ఎండి అన్న భయం లేకుండా నా చేతిలో రిమోట్ లాక్కుంటావా? పైగా సారీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతావా? నాకన్నా నీకు ఆ న్యూస్ ఎక్కువైందా? ఏమవుతుందేంటి? ఆమె గురించి చెప్పాలంటే అభిమానం గురించి చెప్పాలి. ఆమె గురించి చెప్పాలంటే ప్రేమ గురించి చెప్పాలి. ఆమె గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలి. బిజినెస్ లో ఎవరిని పడగొట్టాలి, ఎలా పైకెదగాలి, ఎదుటి వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడితే వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, ఇలా బ్రతుకుని వ్యాపారం చేసే ప్రేమాభిమానాల్ని కరెన్సీతో కొలిచే నీకు వాళ్ళ గురించి చెప్పిన అర్థం కాదు. ఆమె నా వదిన. ఆమె కన్నా మీరు ఎప్పుడు ఎక్కువ కాదు, ఎందులోనూ ఎక్కువ కాదు. చందు, అమ్మా చందు. ఏం డాడీ అంత కంగారుగా ఉన్నారు? ఏం లేదా, అర్జెంటుగా మన హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? ఎందుకు డాడీ? వదినకి పెద్దమ్మకి ఏమైంది డాడీ? యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయిందా? ఎలా ఉందంట? ఏం ప్రమాదం లేదుగా? బ్లడ్ బాగా పోయిందంటమ్మా. వదింది రేర్ బ్లడ్ గ్రూప్. బ్లడ్ ఎక్కడా దొరక్క టీవీలో యాడ్ ఇచ్చారు. నీది అదే గ్రూప్ కాబట్టి మనం త్వరగా వెళ్ళాలి. అక్కడ మనల్ని ఎవరైనా చూస్తే? ఒకరి గురించి ఆలోచించే టైం లేదమ్మా. వదిన కన్నా మనం అజ్ఞాతంలో ఉండడం ముఖ్యం కాదు. ఆలస్యం చేస్తే వదిన ప్రాణాలకే ప్రమాదం. పదమ్మా. ఏం చేసినా బ్లీడింగ్ ఆగట్లేదు. ఈమె హస్బెండ్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఇంకో 10 నిమిషాలు గడిస్తే అతను వచ్చినా ప్రయోజనం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, పేషెంట్కి ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలని టీవీలో యాడ్ ఇచ్చారు. మీరు ఇస్తారా సార్? మా అమ్మ ఇస్తుంది. రండి మేడం. డాక్టర్, లోపలున్న పేషెంట్ కి వీళ్ళు బ్లడ్ ఇస్తారు. రియల్లీ? మీరు టీవీలో యాడ్ చూసి వచ్చాను సార్. తను మా ఆవిడకి ఎలా ఉంది సార్? చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆమెకు సర్జరీ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. బట్
బ్లడ్ దొరక్క సఫర్ అవుతున్నాం. నా బ్లడ్ గ్రూప్ అదే డాక్టర్, నేను ఇస్తాను. ఆమెను బతికించండి ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తాము అమ్మా. సిస్టర్, త్వరగా ఈమె నుంచి బ్లడ్ తీసుకోండి. రండి మేడం. డాక్టర్, చిన్న రిక్వెస్ట్. బ్లడ్ ఎవరిచ్చారన్న విషయం పేషెంట్ తరపున ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందువలన మా గురించి ఎటువంటి డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు సార్. దయచేసి మమ్మల్ని అడగొద్దు. ఎవరో వచ్చారు బ్లడ్ ఇచ్చారన్నట్టుగా కాస్త మేనేజ్ చేయండి ప్లీజ్ సార్. తప్పకుండా. మీకు ఇష్టం లేకుండా మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వు. డాక్టర్గా మాకు ఆమె ప్రాణాలు కాపాడడం ముఖ్యం. థ్యాంక్ యూ డాక్టర్. టైంకి వచ్చి బ్లడ్ ఇస్తున్నందుకు పేషెంట్ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. డాక్టర్, కొంచెం ఎలాగైనా ఆవిడ్ని కాపాడండి సార్. పేషెంట్ మీకేమైనా బంధువా? సాటి మనిషి. అదే మా బంధుత్వం. చాలా గ్రేట్. వెళ్దామమ్మా. ఒక్కసారి పెద్దమ్మని చూసి వెళ్దామా డాడీ? వద్దమ్మా, ఇప్పుడే సర్జరీ స్టార్ట్ అయి ఉంటుంది. అయ్యే వరకు మనం ఉన్నామంటే ఎవరో ఒకరు మనల్ని చూస్తారు. మనకి చాలా ప్రమాదం. వెళ్దామమ్మా. సరే పదండి. ఐఎమ్ సారీ డాక్టర్. ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు ఆ బ్లడ్ దొరకలేదు. మీరు ఇంకా బ్లడ్ వెతికే పనిలోనే ఉన్నారా? ఇక్కడ సర్జరీ కూడా అయిపోయింది. సర్జరీ అయిపోయిందా? మరి బ్లడ్? టైంకి బ్లడ్ మేము ఇస్తామంటూ ఎవరో వచ్చి ఇచ్చారు. అంటే ఇప్పుడు నా వైఫ్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్.
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. టైంకి వాళ్ళు వచ్చి బ్లడ్ ఇవ్వకపోతే నేను చేయగలిగింది ఏమీ ఉండేది కాదు. సో మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకి. ఏరు డాక్టర్, వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చారు, బ్లడ్ ఇచ్చారు, మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇంత హెల్ప్ చేసిన వాళ్ళని నేను కలవాలి సార్. ఆ అవకాశం లేదు. ముందు వెళ్ళి మీ వైఫ్ని చూడండి.